రైతులారా జాగ్రత్త! పీఎం కిసాన్ పథకం నుంచి మీ పేర్లు తీసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 35 లక్షల మందికి పైగా రైతులను కేంద్రం తొలగించింది. అందులో మీ పేరు ఉందో లేదో మరియు ఈ పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుందో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల కోసం ప్రారంభించిన అతి పెద్ద పథకం. అర్హత కలిగిన ప్రతి రైతుకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. 2024 చివరి నాటికి 10 కోట్లకు పైగా డబ్బులు తీసుకుంటున్నారు. అయితే 2025లో లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. కేవలం 4 నెలల్లోనే 35,44,213 మంది రైతుల పేర్లు లిస్టు నుంచి తొలగించబడ్డాయి. అందులో మీ పేరు ఉందో లేదో చూడండి. ఇంత పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు ఎందుకు తీస్తున్నారంటే కేంద్రం చెప్పిన రెండు కారణాలు. అవి ఏమిటంటే, కొంతమంది రైతులు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరియు ఐటీ ట్యాక్స్ చెందిన వారు ఈ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారని, ఇంకా భార్యాభర్తలు ఇద్దరూ పొందడం వల్ల ఈ లోపాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ పథకం కూడా త్వరలో పెంచే అవకాశం ఉంది. 6,000 రూపాయల నుంచి 9,000కు పెంచే అవకాశం ఉందని కేంద్రం చూస్తుంది. అందుకే అనర్హులను తొలగించి ఆ నిధులను సరైన రైతులకి అందించే విధంగా ఉండాలని ప్రభుత్వం చూస్తుంది. ఇలా 35 లక్షల మంది తొలగించడం వల్ల కేంద్రానికి 2,125 కోట్లు ఆదా అవుతుంది. ఇంకా 50 లక్షల పేర్లను తొలగిస్తే 300 కోట్లు కూడా ఆదా అవుతుంది. మొత్తానికి 500 కోట్లు ఆదా అవుతుంది. దాన్ని రైతుల కోసం తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలని చూస్తుంది. ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి మరింత మెరుగు చేయొచ్చనే వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఈ 6,000ను 9,000 చేసే అవకాశం కూడా ఉంది. ఇందులో మీ పేరు ఉందో లేదో ఎలా చూడాలంటే, ఇప్పుడు ఈ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి ముందుగా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి తెలుస్తుంది. అవసరమైతే తిరిగి దరఖాస్తు చేయండి. మళ్ళీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 21వ విడత గురించి కూడా అప్డేట్ వచ్చింది. కేంద్రం నవంబర్ 15 లోపు కల్లా మనకి 2,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల ఈకేవైసీ ఎవరైనా చేసుకోలేని వారు ఉంటే చేసుకోండి. మనం ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.